brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణకు సంబంధించి 5 కమిటీలను ప్రకటించింది ఏఐసీసీ. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. 15 మందితో అడ్వైజరీ కమిటీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవిని నియమించింది. డిలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా వంశీచంద్రెడ్డి, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీని కూడా ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ లో 5 కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, 6గురితో క్రమశిక్షణా చర్యల కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకు మొదటిసారి అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు విహెచ్ జానారెడ్డి, కె కేశవరావు, మధుయాష్కి గౌడ్ సహా మరికొందరిని ఈ కమిటీలో చేర్చింది. ఇక రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క సహా మరికొందరు నేతలున్నారు. చల్లా వంశీచంద్రెడ్డి చైర్మన్ గా 7గురితో డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా పి వినయ్ కుమార్ సారథ్యంలో 16 మందితో సంవిధాన్ బచావో కమిటీ నియమించారు. అందులో సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలు నాయక్ సహా మరికొందరు నేతలున్నారు. ఇక 6గురు సభ్యులతో పీసీసీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ గా మల్లు రవి వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఈ 5 కమిటీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను కూడా ప్రకటించాలని ఏఐసీసీ భావించింది. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తుండడం, మరోసారి ముఖ్య నేతలతో చర్చల అనంతరం ఆ లిస్టు కూడా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.